భూమి ఉపరితలం నుంచి 3200 మీటర్ల లోతు. అక్కడికి చేరుకోవడానికి ఒక కార్మికుడు ఇనుప కేజ్లో కూర్చుని 45 నిమిషాల పాటు ప్రయాణించాలి. ఆ లోతులో రాయి ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటిపోతుంది. ఆకాశం దేవుడు ఎరుగు, కనీసం గాలి కూడా సరిగ్గా ఆడని ప్రదేశం అది. కర్ణాటకలోని ఒక చిన్న ప్రాంతం కింద ఆ షెఫ్ట్ను తవ్వారు. చేతులతో, మెషిన్స్తో దశాబ్దాల కష్టంతో దాన్ని నిర్మించారు. ఆ షెఫ్ట్ పేరే ఛాంపియన్ రిఫీ. ఇదేదో సినిమా కథ కాదు, ఇది కోలార్ గోల్డ్ ఫీల్డ్. అదే మన కేజీఎఫ్ రియల్ స్టోరీ. ఈ కథ కేవలం మైన్ గురించి మాత్రమే కాదు, భారతదేశ పారిశ్రామిక, ఇంజనీరింగ్ మరియు సైన్స్ చరిత్రల కలయికకు ఇది ఒక గొప్ప ఉదాహరణ. నిజానికి ఈ కథ 1880లో మొదలు కాలేదు. 1880 నుంచి 2001 వరకు ఏకంగా 121 ఏళ్ల పాటు అక్కడ నిరంతరంగా బంగారం బయటపడింది. ప్రపంచంలోని అత్యంత లోతైన గోల్డ్ మైన్స్లో ఒకటిగా ఇది చరిత్ర సృష్టించింది. భారతదేశంలో తొలిసారిగా 147 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికే లాంగ్ డిస్టెన్స్ కరెంట్ వచ్చింది. అంతేకాదు 1965లో భారతీయ శాస్త్రవేత్తలు విశ్వంలోని అత్యంత రహస్యమైన న్యూట్రో కణాలను తొలిసారిగా పట్టుకుంది కూడా ఈ చీకటి లోయలోనే. కానీ 2001లో అనుకోకుండా అంతా మూతపడింది. ఈరోజు 2026లో ఈ మూసేసిన భూమిపైన 33 మిలియన్ టన్నుల టైలింగ్ డంప్స్ పడున్నాయి. కోలార్ కథ నిజంగానే ముగిసిపోయిందా అనే ప్రశ్న ఇప్పుడు మళ్లీ మొదలైంది. ఆ వేస్ట్ డంప్స్లో ఇప్పటికీ భారతదేశపు బంగారం దాగుందా? ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మన డాక్యుమెంటరీలో ఇలాంటి మహా అద్భుతమైన ప్రాజెక్ట్ గురించి లోతుగా తెలుసుకుందాం. ఈ కథ కేవలం ఒక మైన్ గురించి మాత్రమే కాదు, భారతదేశ పారిశ్రామిక, ఇంజనీరింగ్ మరియు సైన్స్ చరిత్రల కలయికకు ఇది ఒక గొప్ప ఉదాహరణ. నిజానికి ఈ కథ 1880లో మొదలు కాలేదు. వేల ఏళ్ల క్రితమే కర్ణాటకలోని కోలార్ జిల్లా ఈ బంగారాన్ని తనలో దాచుకుంది. రేడియో కార్బన్ డేటింగ్ ఎవిడెన్సెస్ ప్రకారం 5వ శతాబ్దంలో గుప్తుల కాలంలోనే ఇక్కడ 50 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిగాయి. చోళ రాజులు, విజయనగర సామ్రాజ్యం, అలాగే మైసూర్ రాజుల కాలంలో కూడా ఇక్కడ నుంచి బంగారం తీశారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సింధులోయ నాగరికతకు చెందిన హరప్ప, మోహన్జోదారోలో దొరికిన బంగారు వస్తువుల్లో ఉన్న సిల్వర్ కాన్సంట్రేషన్ కేవలం కోలార్లో మాత్రమే దొరుకుతుంది. అంటే ఆ కాలం నాటి బంగారం కూడా ఈ నేల నుంచే వెళ్ళుండొచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఆధునిక మైనింగ్ కథ 1850లో మొదలవుతుంది. బెంగళూరు కంటోన్మెంట్లో పనిచేస్తున్న మైకెల్ ఎఫ్ లవెల్ అనే ఒక ఐరిష్ సోల్జర్ స్థానికుల ద్వారా కోలార్ బంగారం గురించి విన్నాడు. అతను అక్కడికొచ్చి ఎక్స్ప్లోర్ చేశాడు. అక్కడ ఏదో పెద్ద నిధి ఉందని అర్థమైంది. లవెల్ తన ఆపరేషన్స్ మొదలుపెట్టాడు, కానీ అతని దగ్గర సరిపడా డబ్బు మరియు అడ్వాన్స్ టెక్నాలజీ లేవు. చిన్న చిన్న ప్రయత్నాలు జరిగినా పెద్ద ఫలితం లేదు. ఆ తర్వాత 1880లో కోలార్ తలరాత్రులు మార్చే ఒక అద్భుతం జరిగింది. లండన్కి చెందిన జాన్ టేలర్ అండ్ సన్స్ అనే ఒక మైనింగ్ కంపెనీ ఇక్కడ పట్టు సాధించింది. జాన్ టేలర్ టీం ముందుగా ఒక సిస్టమాటిక్ జియోలాజికల్ సర్వే చేశారు. ఆ ప్రాంతంలోని గోల్డ్ బేరింగ్ రీఫ్స్ను జాగ్రత్తగా మ్యాప్ చేశారు. అక్కడ ఒకే చోట కాకుండా 58 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నార్త్ సౌత్ డైరెక్షన్లో చాలా రీఫ్స్ ఉన్నాయని గుర్తించారు. 1880 నుంచి 1883 మధ్య కాలంలో కేవలం 3 ఏళ్లలో 4 ప్రధాన మైన్స్ తెరుచుకున్నాయి. అవే ఛాంపియన్ రీఫ్, ఉరిగామ్, నందిదుర్గ్, మైసూర్ మైన్. ఉపరితలం పైన హెడ్గేట్ టవర్స్ నిర్మించారు. విండింగ్ ఎనర్జీస్ మరియు క్రషింగ్ మిల్స్ ఏర్పాటు చేశారు. భూమి లోపలికి ఒకదాని తర్వాత ఒకటి షాఫ్ట్స్ దిగడం మొదలుపెట్టాయి. 19వ శతాబ్దంలో షాఫ్ట్ తవ్వడం అనేది ప్రపంచంలోనే అత్యంత కష్టమైన ఇంజనీరింగ్ పనుల్లో ఒకటి. కోలార్లోని రాళ్లు చాలా కఠినంగా ఉండేవి. ఆ రాళ్లను పగలగొట్టుకుంటూ కిందకు వెళ్లడం ఒక పెద్ద సవాల్. జాన్ టేలర్ ఇంజనీర్లు వేరే డిజైన్లలో షాఫ్ట్ నిర్మించారు. రాక్ స్టెబిలిటీకి అనుగుణంగా కాంక్రీట్ రింగ్స్, టింబర్ సపోర్ట్ ఉపయోగించారు. ఈ ప్రాసెస్ చాలా నెమ్మదిగా, ఎంతో ప్రమాదకరంగా సాగేది. షాఫ్ట్ కిందకు వెళ్లే కొద్దీ ప్రతి 100 అడుగులకు ఒక కొత్త లెవెల్ ఓపెన్ అయ్యేది. ఆ లెవెల్ నుంచి అడ్డంగా గ్యాలరీలు తవ్వేవారు. అలా మైనస్ పని చేస్తూ రాళ్లను డ్రిల్ చేసి బ్లాక్ చేసి పైకి లాగేవారు. ఆ చీకటి ప్రపంచంలో ఎన్నో వేల మీటర్ల లోతులో అదొక పెద్ద అండర్ గ్రౌండ్ నగరంగా మారిపోయిందప్పుడు. పైనుంచి స్కిప్డ్ హోస్టింగ్ సిస్టమ్ ద్వారా ఒకేసారి 12,000 పౌండ్ల రాయిని పైకి లాగేవారు. లోతు పెరిగే కొద్దీ ఛాలెంజ్ కూడా పెరిగింది. 1000 మీటర్ల లోతుకు వెళ్లేసరికి ఉష్ణోగ్రత బాగా పెరిగిపోయింది. 2000 మీటర్ల వద్ద అయితే సరైన వెంటిలేషన్ లేకుండా పనిచేయడం అసాధ్యంగా మారింది. లోపలికి ఆక్సిజన్ పంప్ చేయడానికి పైపులు వాడారు. ఫ్రెష్ ఎయిర్ కోసం ప్రత్యేకంగా షాఫ్ట్ మరియు ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. అయినా సరే ఆ చీకటి లోతుల్లో కార్మికుల పరిస్థితి అధ్వానంగా మారింది. రోజుకు 3 షిఫ్టుల్లో పని జరిగేది. రాత్రి 9 గంటల వరకు ఒక షిఫ్ట్ మొదలయ్యేది. మైనర్స్ కేజ్లో కూర్చుని కిందికి వెళ్లి గంటల తరబడి తవ్వకాలు జరిపేవారు. ఇంత లోతులో పెద్ద పెద్ద వైండింగ్ ఇంజన్లు, వెంటిలేషన్ ఫ్యాన్లు నడవడానికి పాత స్టీమ్ పవర్ సరిపోలేదు. వాటికి ఒక పవర్ఫుల్ ఎనర్జీ సోర్స్ అవసరమైంది. 1880 నుంచి 1902 వరకు కేజీఎఫ్ మొత్తం ఆవిరి యంత్రాలతోనే నడిచింది. కానీ ఆ తర్వాత ఒక గొప్ప మార్పు జరిగింది. 147 కిలోమీటర్ల దూరంలో ఉన్న కావేరీ నదిపై శివన సముద్రం దగ్గర ఒక పెద్ద జలపాతం ఉంది.
90 మీటర్ల ఎత్తు నుంచి పడే ఆ నీటి ప్రవాహం ద్వారా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయాలని జాన్ టేలర్ కంపెనీ ప్లాన్ చేసింది. మైసూర్ ప్రభుత్వం దివాన్ కె శేషాద్రి అయ్యర్ మద్దతుతో 1900లో కావేరీ పవర్ స్కీమ్ మొదలైంది. డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ కెప్టెన్ లార్డ్ బినియర్ ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు తీసుకున్నాడు. శివన సముద్రంలో పవర్ హౌస్ నిర్మించి అక్కడి నుంచి కోలార్ వరకు 147 కిలోమీటర్ల మేర ట్రాన్స్మిషన్ లైన్ వేశారు. ఆ రోజుల్లో ఇంత పొడవైన హై వోల్టేజ్ లైన్ ప్రపంచంలో ఎక్కడా లేదు. 1902 జూన్ 30వ తేదీన చరిత్ర సృష్టించారు. ఆ రోజు 4000 హార్స్ పవర్ ఎలక్ట్రిక్ ఎనర్జీ కేజీఎఫ్కి చేరుకుంది. ఆ కరెంట్ రాకతో ఆ మైనింగ్ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయి. అండర్ గ్రౌండ్లో లైటింగ్ వచ్చింది. నీటిని తోడేయడానికి పవర్ఫుల్ ఎలక్ట్రిక్ పంప్స్ వచ్చాయి. 3 షిఫ్టుల్లో నిరంతరంగా పనిజరగడం వల్ల ప్రొడక్షన్ అమాంతం పెరిగింది. ఆసియాలోని కరెంట్ పొందిన మొట్టమొదటి మైనింగ్ ఇండస్ట్రీగా కోలార్ రికార్డుకెక్కింది. ఆంగ్లో ఇండియన్ కుటుంబాలకు అక్కడ ఒక ప్రత్యేకమైన కల్చర్ కూడా స్పేస్ క్రియేట్ చేసింది. మైన్ ఆపరేటర్స్ 24 గంటల పాటు ఆగకుండా జరిగేలా ఈ మొత్తం ఎకోసిస్టమ్ను డిజైన్ చేశారు. 1901లో జాన్ టేలర్ అండ్ సన్స్ నందిదుర్గ్ మైన్ దగ్గర ఒక ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ స్కూల్ను ప్రారంభించారు. అదే తర్వాత కోలార్ గోల్డ్ ఫీల్డ్ బాయ్స్ స్కూల్గా మారింది. ఇక్కడే సీనియర్ కేంబ్రిడ్జ్ ఎగ్జామ్స్ కూడా జరిగేవి. వర్కర్స్ కోసం హాస్పిటల్స్, డిస్పెన్సరీలు కట్టారు. కేజీఎఫ్ను బంగారుపేటతో కలుపుతూ రైల్వే లైన్ వేశారు. బ్రిటిష్ ఆఫీసర్స్ బిలియర్డ్స్ ఆడుకోవడానికి, ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ కల్చర్ ఈవెంట్స్ చేసుకోవడానికి క్లబ్స్ కూడా తెరుచుకున్నాయి. ఒక అంచనా ప్రకారం పీక్ స్టేజ్లో ఈ మైనింగ్ టౌన్షిప్లో దాదాపుగా 3 లక్షల మంది నివసించారు. అయితే పైకి అలా కనిపించినా దాని ఆత్మ మాత్రం పూర్తిగా భారతదేశమే. ఎందుకంటే దాన్ని నిర్మించింది, నడిపించింది, ఆ చీకటి లోతుల్లో దిగింది అంతా భారతీయులే కాబట్టి. ఆ మైన్స్లో బంగారం ఉన్నంతకాలం ఈ నగరం కూడా వెలుగులు చిమ్మింది. కానీ ఆ తర్వాత కేజీఎఫ్ కథలో ఒక పెద్ద మలుపు రాబోతోంది. ఆ మలుపు కేవలం మైన్స్కు మాత్రమే కాదు, మొత్తం దేశానికి సంబంధించింది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి కేజీఎఫ్ పైన ఇంకా జాన్ టేలర్ అండ్ సన్స్ జెండాతో ఎగురుతోంది. అప్పటికి మైన్స్ నడుస్తున్నాయి, ప్రొడక్షన్ జరుగుతోంది, నగరం కూడా జనంతో కళకళలాడుతోంది. కానీ కొత్తగా స్వాతంత్రం వచ్చిన మన దేశానికి ఒక సహజమైన ప్రశ్న ఎదురైంది. దేశంలోని అత్యంత ప్రముఖమైన గోల్డ్ మైన్స్ ఒక విదేశీ ప్రైవేట్ కంపెనీ చేతుల్లో ఉండడం కరెక్టేనా అనిపించింది. దీనికి సమాధానంగా 1956లో భారత ప్రభుత్వం కేజీఎఫ్ మైన్స్ను నేషనలైజేషన్ చేసింది. ఈ విధంగా జాన్ టేలర్ అండ్ సన్స్ 76 ఏళ్ల ప్రయాణం ముగిసి కేజీఎఫ్ ప్రభుత్వ నియంత్రణలో ఒక కొత్త శకంలోకి అడుగుపెట్టింది. మొదట్లో ఈ మైన్ను డైరెక్ట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ కింద ఉంచారు. ఆ తర్వాత 1972 ఏప్రిల్లో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అంటే బీజీఎంఎల్ పేరుతో ఒక ఫార్ములా ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేశారు. దీని రిజిస్టర్ ఆఫీస్ను కేజీఎఫ్లోనే పెట్టారు. కోలార్ మైన్స్ను నడపడం, వాటిని ఆధునీకరించడం, ప్రొడక్షన్ కొనసాగించడం దీని ప్రధాన బాధ్యతలు. బీజీఎంఎల్ కింద ఎంతో మంది వర్కర్స్, ఇంజనీర్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్స్ పనిచేసేవారు. నేషనలైజేషన్ తర్వాత మొదట కొన్నేళ్లు ప్రొడక్షన్ బాగానే ఉంది. కానీ క్రమంగా ఒక పెద్ద ప్రాబ్లం బయటపడడం మొదలైంది. అదేంటంటే తీస్తున్న రాయిలో బంగారు గ్రేడ్ తగ్గిపోవడం. పీక్లో ఉన్నప్పుడు అక్కడ ఒక టన్ను రాయిలో దాదాపుగా 47 గ్రాముల బంగారం దొరికేది. కానీ లోతుకు వెళ్లే కొద్దీ ఆ గ్రేడ్ పడిపోతూ వచ్చింది. పైన ఉన్న రిచ్ డిపాజిట్స్ అన్నీ అయిపోవడంతో ఖర్చు పెరిగిపోయి వచ్చే బంగారం మాత్రం తగ్గిపోయింది. సరిగ్గా అదే సమయంలో కేజీఎఫ్ లోతుల్లో మరో కథ నడుస్తోంది. దానికి బంగారంతో ఎలాంటి సంబంధం లేదు, కానీ భారతీయ సైన్స్ హిస్టరీలో అది సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. 1950వ దశకంలో టాటా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్కి చెందిన ఫిజిసిస్ట్ వివి శ్రీకంఠన్ కేజీఎఫ్ లోతుల్లో మొదటిసారిగా ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. వేలాది మీటర్ల మందంతో ఉండే రాతి పొరలు కాస్మిక్ రేస్ను ఫిల్టర్ చేస్తాయని ఆయనకు తెలుసు. అంటే భూమి పైనుంచి వచ్చే కాస్మిక్ రేడియేషన్ ఆ లోతుకు వెళ్లేసరికి చాలా వరకు తగ్గిపోతుంది. ఆ ఫిల్టర్ అయిన వాతావరణంలో కొన్ని అరుదైన కణాలను గుర్తించడం సాధ్యమవుతుంది. అవే న్యూట్రినోలు. విశ్వంలో అత్యంత రహస్యమైన ఈ కణాలను గోస్ట్ పార్టికల్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇవి దేనితోనూ ఇంటరాక్ట్ అవ్వకుండా నేరుగా చొచ్చుకుని వెళ్ళిపోతాయి. ఆ తర్వాత 1960వ దశకంలో ఒక ఇంటర్నేషనల్ సైంటిస్ట్ టీం కేజీఎఫ్కు చేరుకుంది. ఇండియా, జపాన్ మరియు బ్రిటన్కు చెందిన సైంటిస్టులు ఛాంపియన్ రీఫ్ మైన్లో దాదాపుగా 2300 మీటర్ల లోతులో ఒక అండర్ గ్రౌండ్ ల్యాబ్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఐరన్ కలోమీటర్ డిటెక్టర్ పెట్టి చాలా కాలం ఎదురుచూశారు. చివరకు 1965 ఆగస్టులో భారతీయ సైన్స్ చరిత్రలోనే ఒక గోల్డెన్ మూమెంట్ జరిగింది. ఆ కేజీఎఫ్ చీకటి లోతుల్లో మొదటిసారిగా అట్మాస్ఫియరిక్ న్యూట్రాన్లను వాళ్ళు డిటెక్ట్ చేశారు. ప్రపంచంలో ఇలాంటి డిటెక్షన్ జరగడం అదే తొలిసారి. ఏ మైన్ నుంచి అయితే 800 టన్నుల కంటే ఎక్కువ బంగారం బయటకొచ్చిందో అదే మైన్లో మన సైంటిస్టులు ఈ కంటికి కనిపించని కణాలను పట్టుకోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్స్ ఆ మైన్ మూతపడే వరకు అంటే 1992 దాకా వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. కానీ పైన సర్ఫేస్ మీద మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
1990వ దశకం వచ్చేసరికి జీబీఎంఎల్ ఫైనాన్షియల్ కండిషన్ చాలా దారుణంగా తయారైంది. ఒకప్పుడు టన్నుకు 47 గ్రాములు ఉన్న గ్రేడ్ కాస్త 1990ల చివర్లో 3 గ్రాముల కంటే కిందకు పడిపోయింది. దీనివల్ల బీజీఎంఎల్ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందన్నమాట. ఇక 2001 మార్చి 1 నుంచి బీజీఎంఎల్ మైనింగ్ యాక్టివిటీస్ అన్నీ అఫీషియల్గా ఆగిపోయాయి. దశాబ్దాల పాటు రాయిని లాగిన ఆ హెడ్ గేర్ టవర్స్ సైలెంట్ అయిపోయాయి. 121 ఏళ్ల పాటు సాగిన ఒక సుదీర్ఘ ప్రయాణం ఒక్క దెబ్బతో ముగిసిపోయింది. ఇక 2021లో మైన్స్ మూసేసిన తర్వాత ఆ టైలింగ్ డంప్స్ అన్నీ అలాగే ఆరుబయట ఉండిపోయాయి. ఆ వ్యర్థాల్లో సైనైడ్ ఆనవాళ్లు, అలాగే ఎన్నో హెవీ మెటల్స్ ఉండేవి. ఆ సన్నటి డస్ట్ గాల్లో కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో పడేవి. వర్షం వచ్చినప్పుడు ఆ కెమికల్స్ అంతా భూమిలో కలవడం వల్ల పంటలు పండడం తగ్గిపోయింది. ఇక కేజీఎఫ్ మాజీ ఉద్యోగులు, ఇంజనీర్లు, వర్కర్స్ ఫోరమ్స్ పదే ప్రభుత్వాన్ని రివైవల్ కోసం డిమాండ్ చేస్తూనే వచ్చారు. 2026-27 యూనియన్ బడ్జెట్లో బీజీఎంఎల్ ఆస్తుల మెయింటెనెన్స్ కోసం 8.75 కోట్లు కేటాయించబడింది. ఇది చాలా చిన్న మొత్తం అయినప్పటికీ టెక్నికల్గా బీజీఎంఎల్ ఇంకా ఎగ్జిస్ట్ అయి ఉందనడానికి ఇదొక ఆధారం. ఆ భూమి, ఆస్తులు ఇప్పటికీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆ తర్వాత 2026 మార్చిలో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. స్టాండింగ్ కమిటీ ఆన్ కోల్ మైన్స్ అండ్ స్టీల్ తమ లేటెస్ట్ రిపోర్ట్లో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్కు ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. కేజీఎఫ్లో ఉన్న దాదాపు 33 మిలియన్ టన్నుల టైలింగ్ డంప్స్ను వెంటనే మానిటైజ్ చేయాలని చెప్పింది. ఆ వ్యవస్థల్లో ఇప్పటికీ బంగారం, అలాగే ఇతర ప్రీషియస్ మెటల్స్ చాలా ఉన్నాయని చెప్పింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.